అరే చిన్ని, ఇది అడలి వ్యూ పాయింట్ రా. కొత్తగా ఏం స్టార్ట్ అవ్వలేదు, కాకపోతే మనకు తెలీదు. సీతంపేట నుండి అడలి మనకు పాలకొండ నుండి రావాలి. ఇది వ్యూ పాయింట్ చూపిస్తా, జస్ట్ వెయిట్. ఇది ఒక విలేజ్, చిన్న విలేజ్. చూడు, ఆ ఎదురుగా వచ్చిన డ్యామ్ నీకు కనబడుతుందో లేదో తెలీదు. అది హిరమండలం డ్యామ్. ఓకే, రిజర్వాయర్. చూడు వ్యూ పాయింట్ ఎలా ఉందో, మందే. ప్రస్తుతానికైతే అడవిలో ఉన్నాం. ఇదంతా గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తుంది. రానులో అప్కమింగ్ టూరిస్ట్ ప్లేస్ ఇది ఒకటి సీతంపేటలో. బాగుంది చూడండి, వ్యూ పాయింట్ చూడరా, అది చూపిస్తాను. ఏసై ఏసై కన్స్ట్రక్షన్ అవుతుంది వ్యూ పాయింట్ కోసం. ఇదంతా గవర్నమెంట్ బిల్డింగే. జగన్మోహన్ రెడ్డి టూరిజం ఇంప్రూవ్మెంట్ చేస్తుంటారు సీతంపేట. ఓకే, ఇది మన తమ్ముడు తోడొచ్చాడు. ఇదో ఈ రోడ్డు మీద హిరమండలం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. 10 కిలోమీటర్లు ఇక్కడ నుండి. మన పాలకొండ నుండి 20 కిలోమీటర్లు ఈ ప్లేస్కి రావడానికి. సీతంపేట నుండి అయినా 20 కిలోమీటర్లే. ఓకే, ప్రస్తుతానికి వీడియో యాడ్ చేసేద్దాను. అరే చిన్ని, నీకోసమే చెప్తున్నాను రా. కదా, పాలకొండ నుండి 20 కిలోమీటర్లు రా. ఇక్కడ నుండి హిరమండలం వెళ్ళిపోవచ్చు. అదిగో డ్యామ్ ఎదురు కనబడుతుంది, చూపిస్తూ ఉండు. పక్కదే లైన్లో ఉండు. ఇదిగో అది కనబడదు, ఎందుకంటే పొగమంచు ఉంది. ఇది స్ట్రైట్గా రిజర్వాయర్. ఇది అది కొండ ఉందిలే, ఆ కొండ అది మొత్తం కలిపి ఇక్కడ కరెక్ట్గా 10 కిలోమీటర్లు హిరమండలంకి, ఆ రిజర్వాయర్కి. మన పాలకొండకి అయితే 20 కిలోమీటర్లు. వ్యూ అయితే ఎదిరిపోయింది మనకి. సేమ్ అరకు వ్యూ పాయింట్ లాగా ఉంది. మరి తిరిగి చూడక్కర్లే. ఇదో రోడ్డు హిరమండలంకి వెళ్ళడానికి. ఇది తార్ రోడ్డు. ఆ కింద రోడ్డు ఉంది, మెట్ రోడ్. అది ఆ మెట్ రోడ్లు వెళ్తే నరకం చూస్తాం. ఓకే, మనం వచ్చేదారు వేరే రోడ్లే, ఇక్కడ కనబడట్లేదు. ఇంకెక్కడరా, ఇంకెట్సింది ఎక్కడున్నావురా? బట్టలు తీసుకున్నావా లేదా క్రిస్మస్కి? సర్లే, లైవ్లో ఎందుకులే మనకి ఇవన్నీ. కానీ బాగున్నా, అందంగా ఉన్నానా లేదా చెప్పురా. సరే అయితే వచ్చిన దారిలో సిగ్నల్ ఎక్కడ లేదు. ఈ వ్యూ పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ 2 పాయింట్లు వచ్చాయి. ఎలాగో ఈ పాయింట్కి వచ్చాం కదా, ఒక వీడియో తీద్దామని తీస్తున్నాను అంతే. అరే బబ్లు, నెక్స్ట్ టైం పాలకొండ ప్లాన్ చేయండి, వచ్చేయండి. ఒకరోజు నైట్ డ్యూటీ చేసుకుని ఎర్లీ మార్నింగ్ వచ్చేయండి. ఎర్లీ మార్నింగ్ మనం ఈ వ్యూకి ప్లాన్ చేద్దాం, రాక్ చేద్దాం. కావస్తే బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అనేది వండుకొని తెచ్చుకొని ఇక్కడే తిందాం. ఓకేనా? ఈరోజుకి బాయ్ రా, బాయ్. క్లోజ్ ఇదేనా? ఓకే రైట్.